అయితే మనము చూసి ఉన్నాం 22వ కీర్తనలో కొన్ని విషయాలు, అదేవిధంగా మనం సువార్తలోని చివరిలో ప్రభు ఏ విధంగా విడిచిపెట్టబడి ఉన్నాడో ఆ విషయాన్ని మనము చూసి ఉన్నాం అంత క్రితం. So Psalm 22 and also the last portions of the gospel, how the Lord was forsaken by Father, we are seeing those things. అది నా నిమిత్తము, that is for my sake, మన యొక్క పాపముల అపరాధముల నిమిత్తము. So that is for my sins and for my transgressions. ఆయన ఈ భూమి మీదకి మనమంటి వాడి వలె ఆయన వచ్చి ఆయన దీనుడిగా ఉండి ఆయన రిక్తుడిగా చేసుకొని సిలువ మరణం పొందినంతగా ఆయన శ్రమపడ్డాడు, అంతగా తగ్గించుకున్నాడు ఆయన. He came down from heaven to earth. He came as a man, as a bond slave. He emptied himself even to the death on the cross as a bond slave. అయితే దాని ద్వారా మనము చూసి ఉన్నాం హెబ్రీ 10లో ఆయన శరీరమైన తెర ద్వారా ఆయన జీవం గలది నూతనమైన మార్గాన్ని మనకు ఏర్పాటు చేస్తున్నాడు ఆయన దగ్గరికి మనం వెళ్ళడానికి, తండ్రి దగ్గరికి మనం వెళ్ళడానికి. And also the other portion we have seen that in Hebrews, that through his flesh, which is the veil that was torn, and he prepared a new and living way for us. ఎప్పుడు కూడా తండ్రి దగ్గరికి మనం వెళ్ళడానికి మంచి మనసాక్షి, అంటే ప్రోక్షింపబడిన మనసాక్షి అని హెబ్రీలో మనం చూస్తాం. So always to go to the presence of the Father, to the holy place, to be sprinkled with his blood, with a good conscience, we can go to the Father. కాబట్టి మంచి మనసాక్షి మనం ఎల్లప్పుడూ కలిగి ఉండి తండ్రి దగ్గరికి ఆ విధంగా చేరగలము. So always we can go to the Father with a sincere and good conscience. మనం విశ్వాసంతో, so by sincere faith. ఎందు గురించి అంటే ఆయన వాగ్దానం చేసినవాడు, నమ్మదగిన వాడు, ఆయన మీద మనము ఆయన చేసిన దాన్ని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపం చేసుకొని మనల్ని మనం ఉపేక్షించుకొని ఆ విధంగా మనం ఆయన దగ్గరికి వెళ్తుంటాం. So he who promised, he is able to do that. By remembering those things, we can go to him. ఆయన ఎంత మంచివాడో మన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే. So if you remember the work that he has done in our life, how good he is. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన మన పట్ల ఏం చేస్తున్నాడో ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. So always for us what he has done, we should never forget that. అయితే ఇంకా కొంచెం ముందుకు మనం చూద్దాం. అయితే ఆ విధంగా మంచి మనసాక్షి కలిగి తండ్రి యొద్దకు మనం వెళ్తాం ప్రతిదినము. So every day with that good conscience we go to the Father. అది కేవలం యేసు ప్రభు ద్వారా మాత్రమే వెళ్ళగలము. So only through Jesus Christ we can go to the Father. ఆయన మార్గంలో మాత్రమే మనము తండ్రి యొద్దకు, ఆయనే మనకు మార్గమైనాడు, ఆయన ద్వారా మాత్రమే తండ్రి యొద్దకు మనం చేరగలము. So Jesus himself is the way, and through that way only we can go to the Father. అది ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్ళినా, so whether you go once in a year, లేకుంటే నెలకు ఒకసారి వెళ్ళినా, or you may go once in a month, ప్రతి వారం వెళ్ళినా, or every week, లేకుంటే ప్రతి దినము వెళ్ళినా, or every day, లేకుంటే ప్రతి గంటకి మనం వెళ్ళినా, or even every hour, లేకుంటే ప్రతి క్షణం వెళ్ళినా, or every moment we can go to the Father. ఎప్పుడు వెళ్ళినా అదే మార్గము. So whenever you go, that is the way. కాబట్టి మన యొక్క నీతి క్రియలను బట్టి తండ్రి దగ్గరికి మనం వెళ్ళలేము. So we cannot go to the Father by our righteous deeds. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఎందు గురించి ఆ విధంగా వెళ్ళాలి. So why we have to go like that? కాబట్టి ఆ విషయాలు మనం చూసినట్లయితే, so if you see these things, మనం ఇంకా శ్రేష్టమైన ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండవచ్చు. so and we can have a most precious spiritual life in our lives. మనం చూస్తాం 2 కొరింథీ 4:4 చూస్తాం, ఈ యొక్క సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసినట్లు చూస్తాం. ఈ యొక్క సువార్త ప్రకాశము వాళ్ళ హృదయాల ప్రకాశింపకుండానట్లు. 2 Corinthians 4:4 that the ruler of this, the god of this world has blinded our eyes so that we may not see the glory of that gospel of Christ. ఇంకా చూసినట్లయితే విశ్వాసులైన వారికి కూడా అనేక విషయాలు తెలియదు. So even if you see, even for believers there are many things they don't understand. ఎందు గురించో తెలుసా? Do you know why? బైబిల్ జాగ్రత్తగా చదవరు. Because they don't read Bible carefully. అంటే బైబిల్ చదవరు చాలా మంది బైబిల్ చదవరు. Many people don't even read Bible. దానికి సమయం లేదనో లేకుంటే ఏదైనా చెప్తూ ఉండవచ్చు. So they may say that they don't have time or some other excuse. ఆయనకి మనం మొదట ప్రాధాన్యత ఇచ్చే విషయంలో కూడా మనం విన్నాం. So we have heard about giving first place to the God in our lives. మనం విన్నాం, we just heard in the message. కాబట్టి ఈ విషయాలు మనం అభ్యాసం చేసినప్పుడు అద్భుతంగా ఆయన సన్నిధికి మనం చేరవచ్చు, అనేక విషయాలు మనం గ్రహించవచ్చు. So these things when we practice, there are many wonderful things we can practice and we can go to the Father. ఈ విధంగా బైబిల్ చదువుతున్నప్పుడు పాత నిబంధనల విషయాలు, అక్కడ జరిగిన సంఘటన, విశ్వాసాలు ఎంతో పెంపొందించున్నాయి. So as we read Bible like this, that even some things that happened in the Old Testament, and those all strengthened our faith so much. ఒకానొక సమయంలో నేను ఎలీషా గురించి చదివినప్పుడు, కొన్ని పరిస్థితులను వెళ్తున్నప్పుడు అతని ప్రార్థన నేను విశ్వసించాను, ప్రభా ఇప్పుడు ఈ విషయంలో నేను కూడా ఈ విధంగా వెళ్తున్నాను, ఈ విధంగా నా విషయంలో కూడా ఈ విధంగా చేయమని. So when I was going through some tough time, I read through Elisha's some portion in the Bible, and the prayer that he prayed, I could take it and say, Lord, I will also make this prayer mine
and that you can change these things. అంటే మనం ఆయన బిడ్డలు, ఆయన దగ్గరికి ఆయన సన్నిధానికి వెళ్ళడానికి ఏదో భయంతో లేకుంటే మనం ఇతర కంటే మంచివాళ్ళమని ఆ విధంగా చెప్పుకోవడానికి కాదు. So we are his children, that when we have to go to his presence, we don't have to go with fear or we are better than others. We don't have to do all those things to go to his presence. ఏదో పోటీతత్వం కలిగిన ఆత్మతో నేను వెళ్ళాను ఆయన కంటే ముందు ఆ విధంగా వెళ్ళడానికి కాదు. So not with that competitive spirit that I went before that brother or this sister, going before God, not that way. మంచి మనసాక్షి కలిగి మనం ఎటువంటి వారు ఎరిగి ఆయన యేసుప్రభు ఏం చేస్తున్నాడో నా గురించి, సో అది మనం ఎరిగి వెళ్ళడము. So with good conscience, really remembering what Jesus has done, and through that going to the Father. ఏ మనిషిని కూడా మెప్పించడానికి కాదు. So not to please any man. కానీ మనం తండ్రి వద్దకు మనము ధైర్యంతో ఆ విధంగా వెళ్తుంటాం. So we go to the Father with the boldness like that. అయితే ఆ విధంగా వెళ్లకుండా ఉండడానికి అపవాది మనకి అనేక విషయాల్లో గురితనం కలిగజేయడానికి చూస్తుంటాడు. So not to go to the Father frequently like that, the devil will try every possibility to blind our eyes. అయితే పాత నిబంధనలో ఒక 2-3 విషయాలు మీకు చూపిస్తాను, నా యొక్క జీవితంలో సవాల్ చేసిన విషయాలు. So Old Testament I will show few things that really challenged my life. వాళ్ళ యొక్క ప్రార్థన ఎంత అద్భుతమైన, అంటే జరిగిన సంఘటనలు ఇక్కడ మనం చూస్తాం, లేకుంటే వాళ్ళ ప్రార్థన మనం చూస్తాం. So in Old Testament what happened, some incidents we can see in their lives and their prayers we can see. అయితే మొదటగా ఆదికాండము 19వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చూద్దాం. Genesis chapter 19 we can see one thing. ఇది మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు మీరు చదివినట్లయితే లోతు దగ్గరికి ఆ యొక్క దూతల్ని ఆహ్వానించినప్పుడు వాళ్ళ ఇంటికి జరిగిన సంఘటన. So here first 10 verses if you read in chapter 19 Genesis, that when Lord invited the angels to his home, the incident that happened. నేను అనుకుంటున్నాను మీరు ఎంతో ఆసక్తితో ఇక్కడికి వచ్చి ఉన్నారని. So I believe that all of you came with a strong, great desire, expectation. దేవుని మాట వినాలి అని వచ్చి ఉంటారు అనుకుంటున్నాను. So I believe that all of you have come to listen to God's word. అయితే అలాగొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అపవాది ఇక్కడ ప్రయత్నం చేయగలడు వెనుకోకుండా ఉండేటందుకు. So even though all of you might have come with that strong desire, expectation, but devil can try with every effort not to listen to the God's word. కాబట్టి పట్టుదలతో దేవుని వైపు చూద్దాం, ఆయన మాట వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. So let us try with a great zeal to listen to God's word, to pay attention. అద్భుతమైన విషయం ఇక్కడ. So wonderful thing we can see here. లోతు యొక్క నీతి గురించి మనకు తెలుసు. So we know about righteousness of Lord. అబ్రహాము యొక్క నీతి మనకు తెలుసు, అతను ఎటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తి. So we know that about Abraham, what kind of faith and righteousness he had. ఇతను కుంటుతూ లెగిసే వ్యక్తి, ఇతను పడుతూ లెగిసే వ్యక్తి. So Lot is like always falling down and getting up, falling like that. ఇతని విశ్వాసం కూడా ఇక్కడ హానర్ చేయబడి ఉంది. So even his faith was respected there. అయితే ఇక్కడ వెళ్ళింటికి దూతలు వెళ్ళి ఉన్నట్లు మనం చూస్తాం. So even to his house angels went to visit. అక్కడ అద్భుతమైన విషయాన్ని చూస్తాం. అక్కడ సొదొమ గొమొర్రా తగలబడక ముందే ఇంకో ఘోరమైన విషయం అక్కడ జరగడానికి అక్కడ మనం చూస్తుంటాం. So before Sodom and Gomorrah it was completely destroyed and burnt up, there's such a wretched wicked incident that happened, we can read here. యేసు ప్రభు మనకి చెప్పిన లోతు దినాలు వంటి దినాలు యొక్క చివరి దినాలు ఉంటాయని. So the last days will be like the days of Lot. Jesus said that. ఎంతో అక్కడ మనం చూస్తాం లైంగికమైన ఎంతో పాపం ఎంతో విస్తరించిపోయినట్లు చూస్తాం. So here so much of immorality it has spread across. We can read that హోమోసెక్స్ గురించి మనం చూస్తాం. The homosexuality we can read about that here. కాబట్టి అక్కడ వాళ్ళు దూతలు అని వాళ్ళు వచ్చినప్పుడు, ఆ నూతనమైన కొత్త మనుషులు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో ఆ యొక్క లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి వాళ్ళు దొమ్మిగా వచ్చినట్లు మనం చూస్తాం. So here the angels they came as a visiting as a guests to Lot's house. All the men they gathered and they are asking them to come out so that they can have sexual relation. అయితే ఇక్కడ లోతు ఆ యొక్క గృహంలో ఎంతో అపాయకరమైన పరిస్థితి కలిగి ఉన్నాడు ఇప్పుడు. But here Lot is in very difficult situation in his life. ఏమీ చేయలేడు. So he is helpless. అక్కడ వాళ్ళు దొమ్మిగా వాళ్ళు వచ్చి ఉంటే ఏం జరిగేది అక్కడికి? So if they all could have come on their own like that, what could have happened? ఎంతో అవ్యాచమైన కార్యం అక్కడ జరిగి ఉండేది. So such a wretched wicked thing that could have happened there. అయితే ఇక్కడ 11వ వచనం మనం చూసినప్పుడు verse 11 if you read, అంటే ఆ పరిస్థితుల్లో మనం నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, so when we are such a helpless situation, మంచి మనసాక్షి మనం కలిగి ఉన్నప్పుడు, when we have good conscience, దేవుడు ఏం చేయగలడు? what God can do. ఇక్కడ ఏం చేశాడో తెలుసా? verse 11 what God did. ఇక్కడ మనం చూస్తుంటే 11వ వచనం, అప్పుడు వారు పిన్నలు మొదలుకొని, అంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు అందులో. So here even children were there. ఈ దినం కూడా మనం చూస్తాం చిన్నపిల్లలు కూడా ఎంతో వాళ్ళు 8, 9, 10 వయసు వాళ్ళు కూడా ఫోటోగ్రఫీ విషయంలో వాళ్ళు అడిక్ట్ అయినట్లు మనం చూస్తాం ఫోన్ల ద్వారా. So even we see very young children at 8th, 9th, 10th also they are
addicted to pornography and all the phones. పెద్దలు కూడా ఆ విధంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. Even the elderly people also, they are addicted like that. ఎందు గురించి అంటే ఈ యొక్క లా ఇప్పుడు గవర్నమెంట్ ఒప్పుకోదు కాబట్టి అనేక విషయాలు బహిరంగంగా చేయడానికి రహస్యంగా ఈ విధంగా చేస్తూ వాళ్ళు నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. So because the law today, it doesn't allow outwardly publicly to do these things, in a hidden life they are destroying themselves. అటువంటి దినాల్లో మనం ఉన్నాం. We are living in such days. అయితే ఇక్కడ ఏం జరిగిందో చూడండి. So what happened, let us read this. ఆ విధంగా మన మధ్యకి వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా దొమ్మిగా, so that way they all came by force like that. ఇంటి ద్వారం దగ్గరికి అంటే వచ్చేసారు. So they all came at the door. వాళ్ళకి ఏం జరిగింది తెలుసా? So then what happened? కళ్ళకు మబ్బు కలిగి చేశాడు. So they were all blinded. అంటే అపవాదికి చూడండి, అపవాదిని ఏ విధంగా ఆడించగలడు దేవుడు. So how God can play around with the devil. వాళ్ళు వచ్చారు, ఏదో చేయాలనుకుంటున్నారు. అక్కడ ఎంత చూడడానికి ఇప్పుడు చూసినట్లయితే ఒక మూవీకి చూసామనుకో ఎంత అద్భుతంగా నవ్వు వస్తూ ఉంటుంది మనకి. So if you see, they came with a lot of zeal to do something there, some wicked thing, and if you see all this as a movie, we can see all that. కానీ ఇది సత్యం ఇది. But this happened. This is true. మనం నమ్ముకున్న మన ప్రభు, మన దేవుడు ఎంత శక్తి గలవాడంటే, so the Lord who is such a mighty and such a strong, అపవాదికి గుడ్డితనం గలవాడు. he can cause the devil to have blindness. ఇది చూసినప్పుడు ఎంతో 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 నాకు ప్రోత్సాహం అనిపించింది. So I was so encouraged through this. అవును ప్రభా, నువ్వు అపవాది గుడ్డితనం చేయగలవు. Yes Lord, you can bring that blindness to the devil. నీ యొక్క జ్ఞానం అపారమైనది. Lord, your wisdom is so great. అంటే వాళ్ళని చంపేయలేదు అక్కడ. So they were not destroyed. తర్వాత చూస్తే వాళ్ళు విసిగిపోయారు. అంటే వాళ్ళని వెళ్ళమని చెప్పనవసరం లేదు, వాళ్ళే వెళ్ళిపోయారు. So here they themselves became wearied and they themselves they are finding to leave. ఏ విధంగా దేవుడు ఏ విధంగా చేశాడు ఇక్కడ? So what God did, వాళ్ళు ఏదైతే వెళ్ళాలని తలుపు ఎక్కడో తెలియట్లేదు ఇప్పుడు. So now they are not able to find where is the door. ఎవరు చేశారు ఆ విధంగా? So who did that way? సర్వశక్తిరైన దేవుడు, the almighty God. దేవుడు ఆ దూతల్ని ఆ విధంగా అక్కడ పంపించినప్పుడు అక్కడ వాళ్ళ దూతలకి అటువంటి అధికారం ఉంది అక్కడ చేయడానికి. So that way when God sent his angels there, the angels had such authority there. కాబట్టి మనము ఆయా పరిస్థితుల్లో ఆ యొక్క మనకు ముంచుకొస్తున్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, so when we are in such situations where all the wretchedness all around is coming over us and we are helpless, ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకుంటే వేరే వాళ్ళ ద్వారా లేకుంటే మన రూమ్మేట్స్ ద్వారా ఆ విధంగా వస్తున్నప్పుడు, so when that kind of pressure is coming from friends or roommates or people around us, ప్రభువుని మనం ప్రార్థన చేయవచ్చు. so we can pray to God like that. ఈ యొక్క స్థితికి గుడితనం కలిగి చేయ ప్రభువా, Lord, in this situation you may bring that blindness around people around me. నిజంగా అద్భుతమైన కార్యం చేస్తాడు. మన మనసాక్షి నిర్మలంగా ఉంటే, మన ఆశ నిజమైనది అయినట్లయితే. So if our desire is clean and our conscience is clear, then God can do that. అనేక మంది ఏ విధంగా ఉంటారో తెలుసా? But do you know how many people will be? ఎంతో బుద్ధిహీనంగా ఉంటారు. They are so foolish. అంటే సపోజ్ ఈ విధంగాని ఏదో చేయాలనుకుంటారు. So they also want to do something. అప్పుడు ఇంకొకళ్ళు ఎవరో చెప్తారు అది చేయొచ్చు కదా అని. So then somebody will make some other way that you can do this way. ఓ గాడ్స్ విల్, నేను అనుకున్నాను, వాళ్ళు అన్నారు ఇది దేవుని చిత్తం అనుకుంటారు. So I also thought something to do about it, and then some brother or something said like this. So maybe this is God's way. ఆ విధంగా మోసపోవద్దు ప్రియులారా. So don't be deceived like that. సామెతలు 7వ అధ్యాయంలో అది చూస్తాం మనం. Proverbs chapter 7 we read that. ఇక్కడ సామెతలు 7వ అధ్యాయంలో ఈ యొక్క 7వ అధ్యాయం ఒక్కటే స్టోరీని మనం చూస్తాం సామెతలు అంతట్లో కూడా. In entire Proverbs only chapter 7 we read something like this. ముఖ్యంగా యవనస్తుల కొరకు, especially for young people. ఇక్కడ అద్భుతమైన ఆత్మీయ సందేశం ఇందులో మనం చూస్తాం. So we read a spiritual message in this. ఇక్కడ జ్ఞానం కలిగి ఉండమని చెప్తున్నాడు. So he is encouraging to have wisdom. అయితే 7వ వచనం నుంచి మనం చూస్తే జ్ఞానం లేని ఒక వ్యక్తి వెళ్తున్నాడు. So here verse 7 onwards if you read, there is a person without wisdom, a naive, he is walking around. 8వ వచనంలో 3 స్థాయిలకు సంబంధించిన దిగజారుతనం చూస్తాము. So in verse 8 the 3 stages how his life was declining we can see. అంటే వెలుగు నుంచి సంధ్య వేళకు వెళ్ళాడు. So here he went ఆ వెలుగులో నుంచి సంధ్య వేళ ఈవినింగ్ కి వెళ్ళాడు. So he went from the twilight in the evening he went. అక్కడి నుంచి చిమ్మ చీకటికి కొంచెం ఇంకా చీకట్లోకి వెళ్ళాడు. So then from there he went into the middle of the night. అక్కడి నుంచి రాత్రిలోకి వెళ్ళిపోయాడు. అదే వచనంలో మీరు చూస్తారు అది. In the same verse, like verse 9 in English, that in the darkness finally he went. అయితే అక్కడ ఏదో అతనికి హృదయంలో ఏదో ఉంది, మెడిటేట్ చేస్తున్నాడు. ఈ విధంగా ఎక్కడో లస్ట్ ఉంది తనలో. So in his heart there is some lust and he is keep on pondering upon that. 10వ వచనంలో చూస్తే అంతటా అదే టైంలో వేశ్యావేషం వేసుకుని ఒకడు ఎదురు వచ్చింది. So behold that a woman who is as a harlot
came in front of him. అతను ఇప్పుడు అనుకున్న గాడ్స్ విల్ ఇది, నేను అనుకున్నాను దేవుడు పంపించాడు అని ఆ విధంగా అనుకోండి. అతను ఏం చేశాడో అక్కడ మనం చూస్తాం. So this person may think that in my heart I desired, and then this is harlot there, and maybe it is God's will, and you know what he did. ఇది ఫిజికల్ వ్యభిచారం గురించి అని మీరు అనుకోవద్దు, ఇది ముఖ్యంగాని. So don't think that this is about really a physical adultery it is talking about. అంటే కొంతమంది ఆస్తి సంపాదించుకోవడానికి ఒక ఆలోచిస్తూ ఉంటారు. So some people have a strong desire that how to become rich, ప్రార్థన చేస్తూ ఉంటారు, and they are praying how what to do. ఒక వేవ్ ఓపెన్ అవుతుంటుంది. So then suddenly some way gets opened. ఒకవేళ దేవుని తెలిసిన అర్ధహృదయం కలిగిన వ్యక్తి ఎవరో చెప్పుండొచ్చు అది. So maybe some half-hearted Christian might have said that. ఇది చేస్తే బాగుంటుందని. So if you do like this it will be good. గాడ్స్ విల్ అని వెళ్తారు. So they go that this is God's will. వాళ్ళు సంపాదిస్తారా? So will they earn money? సంపాదించవచ్చు వాళ్ళంతో. Maybe they may earn money. ఆ స్థితి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే అది వధించే వరకు ఇంకా వాళ్ళకి తెలియదు. So where that whole thing leads their condition in their life, so finally they will become like a slaughterer in that place. కాబట్టి దేవుని చిత్తం కనుగొనడానికి ఎల్లప్పుడు మనసాక్షి నిర్మలంగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే కనుగొనగలము. So when we can find God's will, when we have good conscience, when we go to the Lord with sincere heart, then we can find God's will. కాబట్టి మనం అర్ధ హృదయంతో ఆ విధంగా మనం కనుగొనలేము. అర్ధ హృదయంకి సంబంధించిన విషయాలే వస్తాయి మనకు అప్పుడు. So with a half-hearted way we want to seek God's will, then in half-hearted ways will open for us. అయితే ఇక్కడ నేనేమి ప్రోత్సహించాలనుకుంటున్నానంటే మనము దేవునికి అప్పగించినట్లయితే మన నిస్సహాయతను. So what I want to encourage that when we are helpless, confess before God our helplessness. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మన నిస్సహాయతను ఒప్పుకోవచ్చు యథార్థంగానే. So in that kind of situations of pressure we can confess that I am helpless, Lord, here. మనసులో నాకు ఒకటి ఉంది ప్రభువా, Lord, my mind is thinking about something దాని చేత పీడించబడుతున్నాను, and I am being tormented by it. సహాయం చేయ ప్రభువా. Lord, help me in this area. అప్పుడు నిన్ను ఎదుర్కొన వచ్చే ఆ యొక్క అపాయానికి దేవుడు గుడ్డితనం కలిగజేస్తాడు, రాకుండా చేస్తాడు. So then the danger which is coming towards you, the Lord can blind that. He can put away that danger. ఇంకొక విషయాన్ని మనం చూస్తాం, ఒక అద్భుతమైన సంఘటన. విషయాన్ని మీరు ధ్యానించినట్లయితే మీరు ఈ ఆదికాండం 19వ అధ్యాయంలో Genesis chapter 19. ఇప్పుడు మనం చదివిన విషయాన్ని మీరు ధ్యానించినట్లయితే అద్భుతమైన విషయాన్ని మీరు కనుగొనవచ్చు. So if you meditate that incident, a wonderful thing you can find out for yourself. రెండో విషయము మనము 2 సమూయేలు 15వ అధ్యాయంలో మనం చూస్తాం. Second thing, that 2 Samuel chapter 15 we can read. ఇది దావీదు ఎంతో అపాయంలో ఉన్నాడు ఇప్పుడు. So here David was in great danger. తన యొక్క సొంత కుమారుడు తనని తరిమేసి అంటే చంపేయడానికి తను చూస్తున్నాడు. So here his own son was chasing him to kill him. అది మనం చూసినట్లయితే 15వ అధ్యాయం మొదటి నుంచి మీరు వచనాలు చూడవచ్చు. So from first few verses if you read you can understand. అతను ఇప్పుడు దావీదుని చంపేయడం మాత్రమే కాకుండా తన ప్రజల్ని అందరినీ కూడా అతన్ని అంటుకుని ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారు. So here they are planning not only kill David but all his closest people, they want to kill them. తన సొంత కుమారుడు అబ్షాలోము ఆ విధంగా చేస్తున్నాడు. His own son Absalom, he is planning like that. అయితే అహీతోపెలు అనే ఒక ట్రిక్కీ పర్సన్ ఉన్నాడు, అతనికి ఆ యొక్క సలహాలు ఇచ్చే వ్యక్తి. So here Ahithophel, there is one crafty person, wise person guiding Absalom. అతని పేరు అహీతోపెలు. So Ahithophel is his name. కాబట్టి అతను చేస్తున్నప్పుడు దావీదు ఏ విధంగా పారిపోయాడో మనం చూస్తాం. So when he was doing that guidance and when Absalom is doing that, how David ran away we can see. మనం ఆ వచనాలన్నీ చూస్తాం. అయితే మనం 30వ వచనం నుంచి కొన్ని వచనాలు మీరు చూడవచ్చు. ముఖ్యంగా ఈ కాంటెక్స్ట్ కి సంబంధించి 30 నుంచి 34 వరకు చూడొచ్చు. Verses 30 to 34 you can read the context on this. అయితే నేను ఈ అద్భుతమైన ఆ యొక్క దావీదు యొక్క విశ్వాసాన్ని అతని ప్రార్థన ఇక్కడ మీకు చూపించాలనుకుంటున్నాను. So I want to show in that situation the faith that David had and the prayer he had. 30వ వచనంలో ఈ విధంగా 31వ వచనం ఈ విధంగా ఉంది. Verse 31 is like this. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియచేయగా వెంటనే ఎంతో కుట్ర జరుగుతుంది, అహీతోపెలు ఎంతో యుక్తిపరుడని ఇప్పుడు దావీదు తెలుసు. ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నాడు, ఇతను ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు. So here now he is praying like this. He knows that Ahithophel is in the conspirators with Absalom. యెహోవా ఇక్కడ దావీదు చేస్తున్నాడు, యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. So here this prayer, wonderful prayer that David prayed, oh Lord, I pray, make the counsel of Ahithophel foolishness. కాబట్టి ఇక్కడ విషయాన్ని మనం చూసినట్లయితే మనకు కూడా మనం పనిచేసే చోట బాసో లేకుంటే ఇంకొకళ్ళు కుట్రలేస్తూ ఉంటారు. So even the place where we are working, always our manager or other colleagues, they are always planning some schemes against us. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూసినట్లయితే దావీదు ఎంత మంచి మనసాక్షి కలిగి ఉన్నాడో చూస్తాం. So here if you see David, what a good conscience he has.
రాజ్యాన్ని ప్రేమించట్లేదు. So he is not loving the kingdom. అతను అంటే మనం కూడా జాబ్ని పట్టుకొని జాబ్ని కాపాడుకోవడానికి మనం చూస్తే దేవుడు అక్కడ ప్రార్థన ఏమి ఆలకించడు. Even if we love the job so much and somehow we want to protect our job, if that is the way you are praying, then God may not help you. అతన్ని అహితోపేలు యుక్తిపరుడని అతన్ని ఇప్పుడు వెంటనే సంపే ప్రభా అని కూడా అంటలేదు. ఎందుకు నుంచి అప్పటికే అభిషేకం కలిగిన వ్యక్తి అతను. ఎవరు? దావీదు. So here he is not even praying that destroy or kill Ahithophel. He is not praying in that anger, but with a wise prayer he prayed here. ఎంత నూతన నిబంధన ప్రార్థన అనుకుంటాను నేను. ఎంత మంచి ప్రార్థన ఇతను చేస్తున్నాడు. అతను ఆలోచన చెడగొట్టు ప్రభువా. So here with a good conscience, with like a New Testament prayer, he is praying that Lord, make all his counsel as a foolishness, Lord. అయితే మీరు ఈ స్టోరీ చాలా జాగ్రత్తగా చదివినట్లయితే మనం 17వ అధ్యాయంలో చూస్తాం 14వ వచనాన్ని. So if you read very carefully all the story, 17th chapter verse 14 you can read. జరిగిన విషయము. So this really happened. ఏ విధంగా దేవుడు ఆ యొక్క దావీదు ప్రార్థనకి జవాబిచ్చాడు ఇక్కడ మనం చూస్తాం. So how God answered David's prayer we can read. 14వ వచనంలో ఈ విధంగా ఉంది. Verse 14 it is like this. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఇక్కడ ఇప్పుడంటే అర్కీయుడగు హూషై చెప్పి అతనికి ఒక ఆలోచన ఇచ్చున్నాడు. So now Absalom got another thought that the counsel of Hushai the Archite is better. ఇప్పుడు జనమంతా కూడా ఇతను ఇచ్చిన ఆలోచన బాగుందని అహీతోపెలు కంటే బాగుందని వాళ్ళు ఒప్పుకున్నారు. ఎవరు చేశారు ఈ విధంగా? So now all the people are agreeing that the thoughts or the ideas from other person is better than Ahithophel's counsel. అయితే ఇక్కడ తర్వాత చూడండి, అక్కడ దేవుని ఉద్దేశం ఏమిటో అక్కడ ఉంది. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవము రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థం చేయించి ఉండెను. So here the Lord had ordained to thwart the good counsel of Ahithophel so that the Lord might bring calamity on Absalom. అయితే మీరు తర్వాత చూసినట్లయితే అబ్షాలోము ఏమయ్యాడో తెలుస్తుంది, అక్కడ అహీతోపెలు ఏమయ్యాడో మనకు తెలుస్తుంది. So later if you read the further what happened to Absalom, what happened to Ahithophel, we can read. దావీదు వెళ్ళే వాళ్ళని ఏమీ చేయలేదు. So David did not do anything to them. ఎంత ఆశ్చర్యకరమైన విషయం, అక్క ప్రార్థన ఎంత శక్తిగల ఉంటుంది. So how our prayers are so powerful. నిజంగా మన కొరకు ప్రాణం పెట్టి తెలియలేసిన ప్రభు, మన యొక్క పాపములు అపరాధములన్నీ కూడా క్షమించిన ప్రభు, తండ్రి వద్దకు మనం మంచి మనసాక్షి కలిగి ఆయన ద్వారా మనం వెళ్ళడానికి మార్గం ఏర్పరిచిన ప్రభు, మనం శక్తిమంతులమై ఉండాలని. So the Lord has prepared, he died and shed his precious blood for us, and he prepared a way for us so that we can go to the Father, so that we can be strong and powerful through our prayers, శత్రువుని ఎదిరించడానికి, so that we can resist the enemy. మనకి రక్త మాంసంలో ఎవ్వరు కూడా మనకి శత్రువు కాదు. So in the flesh and blood no one is our enemy. ఆ విధంగా ఎవరైనా ఉన్నట్లయితే, ఆ విధంగా పోరాడుతున్నట్లయితే పాత నిబంధన ప్రకారం ఉన్నట్లే మనము. If someone is fighting against flesh and blood, then you are still living in the Old Testament. కాబట్టి దేవుడు ఆ విధంగా అద్భుతమైన కార్యం చేయలేడు వాడి పట్ల. So God cannot do his mighty work if some people are plotting like that. ఇంకొక విషయాన్ని మనం చూస్తాం 2 రాజుల 6వ అధ్యాయంలో. 2 Kings chapter 6 we can read one more thing. 2 రాజుల 6వ అధ్యాయము, ఇది 9 నుంచి 20 వరకు మీరు చదవచ్చు. తర్వాత ఈ కాంటెక్స్ట్ సందర్భం అంతా కూడా. So 2 Kings chapter 6 you can read the context later. ఇది 18వ వచనము నేను చదువుతాను. Verse 18 I will read. 2 రాజులు 6వ అధ్యాయం 18వ వచనం. 2 Kings chapter 6 verse 18. ఇక్కడ మనం చూస్తాం ఎలీషాను పట్టుకోవడానికి వచ్చినట్లు చూస్తాం. సిరియా సైన్యం, ఆ రాజు పంపించినాడు సైన్యాన్ని. So here the Syrians they came to capture Elisha. ఎందు గురించి అంటే ఇతని సిరియా రాజు ప్లాన్స్ అన్నీ కూడా ఇతనికి ముందుగా తెలుస్తున్నాయి. అతను ఇజ్రాయెల్ రాజుకు చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతున్నారు అక్కడ. So here all the plans they are coming to know in Israel and they are failing there. వాళ్ళు సిరియా రాజు ప్లాన్లన్నీ ఫెయిల్ అవుతున్నాయి. So because Elisha is disclosing all those things and because of which the Syrians the king's plans are getting failed. ఇప్పుడు ఈ రాజు ఏమనుకుంటున్నాడంటే ఎలీషాను ఎందుకు ఎలా తెలుస్తుంది అనేది తెలుసుకున్నాడు, ఎలీషాను పట్టుకోవాలని పంపించున్నాడు. So here now they understood that Elisha is the person whom they want to first capture, so they started attacking there. ఈ విషయాన్ని కూడా మనము దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి సంఘక్షేమం కొరకు మనం ఉండాలనుకున్నప్పుడు, so even when we have the desire to live faithfully towards God and also for the goodness of the church, if you are living మంచి మనసాక్షి కలిగే విధంగా ఉన్నప్పుడు దేవుని ఘనత కొరకు మాత్రమే. So when we have good conscience and living for the glory of God, అపవాది నిశ్చయంగా ఒక ప్లాన్ చేస్తాడు, సైన్యాన్ని పంపిస్తాడు. So definitely devil will plan and send his army
to attack us. అయితే ఇది కూడా నూతన నిబంధనమైన ప్రార్థన అని నేను అనుకుంటాను. So I also believe that this is New Testament prayer. ఇంత క్రితం మీకు చెప్పి ఉన్నాను, ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎంతో అపాయకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంచుమించు 15 సంవత్సరాల క్రితం ప్రభు నన్ను ప్రోత్సహించి దీన్ని ఫుల్ఫిల్ చేసి ఉన్నారు. So in very dangerous situation I was going through in my life, and the Lord answered this kind of prayer in my life and he fulfilled that. అంటే ఒక అపాయకరమైన స్థితిలో నేను అది చిక్కుకున్నప్పుడు, so it's a dangerous situation, I got stuck in that. అంటే మేలు చేయాలనుకున్నప్పుడు, I wanted to do good. వేరే క్రిస్టియన్స్, so for other Christians, నా మీద వాళ్ళెంతో కోపం పెట్టుకొని ఎంతో నష్టం చేయాలనుకున్నారు. so they had so much anger and they want to make a lot of loss to me. అయితే అపవాది ఆ విధంగా చేస్తున్నట్లు నేను అనుకున్నాను, వాళ్ళు చేయాలనుకోవట్లేదు ఆ so it is విధంగా. not they who wanted to do. I could see the devil is plotting this whole thing. అయితే ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే నాతో మాట్లాడి ఉన్నారు. so when I went to the Lord spoke to me on this. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఏం చేశాడంట, ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. so when they came down to him, Elisha prayed to the Lord and said, strike this people with blindness, I pray. so he struck them with blindness according to the word of Elisha. ఎంతో అద్భుతం కదా ఇది. so what a wonderful thing. వాళ్ళని చంపేయమనట్లేదు. so he's not asking to kill those enemies. ఇతను చంపడానికి వచ్చిన వాళ్ళు. so they came to kill Elisha. ఇతను బంధించి తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళు. they want to captivate him and take him back. ఎందు గురించి అంటే ఇతను ఎంతో రెస్ట్ లో ఉన్నాడు. so because Elisha is at rest. అతను నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడు అతనికి తెలుసు. so he knows that God whom he believes, what kind of God he is. కాబట్టి ఏం చేశాడు, అతని ప్రార్థన వెంటనే దేవుడు అంగీకరించున్నాడు. so immediately his prayer was accepted by God. వాళ్ళు ఎంతో మంచి సైన్యమై ఉంటారు కదా వాళ్ళు. so they might be a great army. గుడ్డితనం కలిగితే ఎంత బలవంతుడైన ఏ విధంగా ఉంటాడు. so if there is a blindness, even a strong person, how his condition will be. ఎవరో అంటూ ఉంటారు, గొలియాతు గుడ్డివాడు అయితేనంటే చిన్నపిల్లవాడు డాన్స్ చేసేవాడు అంటవాడు ముందు. so somebody says like this, that if Goliath is a blind person, even a little child can go and dance before him. కాబట్టి గొలియాతును గుడ్డితనంగా చేయగలడు. so God can make such a Goliath also as a blind. మనం నాట్యం ఆడొచ్చు. so we can dance before him. అయితే ఇప్పుడు మంచి మనసాక్షి కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు, అవును ప్రభా ఇటువంటి అపాయకరమైన స్థితిలో నేనున్నాను. so when we have a good conscience and pray like this, the Lord will place us in this situation. అపవాదికి ఇక్కడ గుడ్డితనం కలిగచేయి. so Lord, bring that blindness to the devil. కాబట్టి దేవుడు ఇక్కడ వాళ్ళ పట్ల చేసింది మన పట్ల కూడా చేస్తాడు. so what God has done for Elisha here towards them, he can do for us. నా పట్ల చేసి ఉన్నాడు ఆ విధంగా. so he has done in my life like that. మీ జీవితాల్లో కూడా చేసి ఉండవచ్చు ఆ విధంగా. he could have done that in your life also. ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడు ఆయన. so he can answer our prayers. కాబట్టి మనం ఫైట్ చేయని అవసరం, మనమేమి అక్కడ ఎవరి మీద కోపం పెట్టుకోని అవసరం లేదు. so we don't have to fight or have anger to do something there. కాబట్టి అద్భుతమైన దేవుని మనం కలిగి ఉన్నాం. so we have a wonderful God with us. అయితే నూతన నిబంధనకు మనం వద్దాం. so let us turn to New Testament. ఇది పాత నిబంధనలో మనకి ఎంత సవాల్ చేసే విషయాలు ఇవి. so these are the things, even though in Old Testament they are so challenging to us. ముఖ్యంగా యవనస్తులు మీరు కూడా వెళ్తున్న పరిస్థితుల్లో, అది ఫిజికల్ కావచ్చు, ఇన్నర్ లైఫ్ గురించి కావచ్చు, రహస్య జీవితం కావచ్చు, లేకుంటే బహిరంగ జీవితం కావచ్చు. so especially for young people, it may be physically or struggle in your own life or in your mind, in your thoughts, it can be anything. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు, దేవునితో మీరు సమయం గడుపుతున్నప్పుడు, when you are reading God's word, Bible, and spending time with the Lord, ఈ విషయాలు మిమ్మల్ని కూడా ఎంతో బలపరుస్తూ ఉంటాయి. so these things will encourage you also so much. మన పట్ల నెరవేర్చేవాడు ఆయన. so Lord fulfills వాగ్దానం చేసిన వాడు ఎంత నమ్మదగిన వాడు. he who promises will fulfill and is faithful to believe. ఒకవేళ ఆ విధంగా మనం చూడలేకపోతున్నట్లయితే, ఆ విధంగా మనం ధైర్యం లేనట్లయితే, so if we are not able to see like that, if we don't have that boldness, మారు మనసు పొందవచ్చు మనం. we can repent there. ఎందు గురించి, నీ గురించి, నా గురించి ఆయన మరణించున్నాడు. because for you and for me he died for that. మనం పరిశుద్ధులమని కాదు, not because we are holy, మనం పాపులమని. we are sinners. అసలు ఎటువంటి అపాయంలో ఉన్నామో మనమే తెలియనంత అగాధంలో ఉన్న మనల్ని, see, we who don't even know in what kind of dangerous situation we are living in. ఎంతో ఘోరమైన విషయం ఎంత గురించి, మన హృదయం ఎంతో ఘోరమైన వ్యాధి కలదని ఇర్మియాలో మనం చూస్తాం. in Jeremiah we read that our heart is desperately sick. అది ఎరిగి కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. so knowing that, still God loves us. అంత మాత్రమే కదా, ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. not only that, he gave his own life for us. గురించి ఆయన విడవబడి ఉన్నాడు. he was forsaken for us. ఆయన తెర ద్వారా ఆయన చీల్చబడి ఉన్నాడు. ఆయన శరీరము, so his flesh like a veil, it was torn. తండ్రి యొద్దకి నన్ను నడిపించడానికి, నిన్ను నడిపించడానికి, so that he may lead you and me to go to the Father. ధైర్యంతో మనం అక్కడికి వెళ్ళడానికి, so that with confidence we can go to the Father. మన గత జీవితం అంతా కూడా విడిచిపెట్టి ఆయన ముందుకు మనం రావడానికి, so that we can lay aside all our old life, we can go to God. మనం చేస్తే ఆయన వినడానికి, so and when we pray and ask, he may listen.
అద్భుతంగా ఆయన వింటాడు. So definitely he will listen to your prayers. అయితే అపవాదికి ఏ విధంగా గురుడితనం కలిగచేయగా నూతన నిబంధనలో ఇంకా అద్భుతమైన విషయాన్ని మనం చూస్తాం. So in New Testament, even wonderful thing we see that how for devil God can bring blindness. మనం చూస్తాం, మన జాగ్ బ్రదర్ కొన్నిసార్లు ఆ విషయాన్ని రిమైండ్ చేసినట్టు మనం చూస్తాం, ముఖ్యంగా కాకినాడ మీటింగ్స్ లో. So sometimes Brother Zach also reminds us, and especially we heard that in Kakinada meetings. అపవాది ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తి. So devil has a great wisdom. మీరు హెజ్కేలు 28:3 మీరు చూస్తారు. Ezekiel chapter 28 verse 3 we can read that. దానియేలు కంటే జ్ఞానం కలిగిన వ్యక్తి అని దేవుడు అక్కడ చెప్తున్నాడు. So God was saying that devil has more wisdom than Daniel. ఈ లోకానికి అతను రూలర్ కింద ఉన్నాడు. So he is like a ruler of this world. అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం వాగ్దానం చేయబడింది యేసు ప్రభు రక్షకుడిగా వస్తాడని. So many years back it was promised and prophesied that Jesus will come as a savior. యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. Jesus came. యేసు ప్రభు సిలువ మీద చనిపోతే ఈ లోకం అంతటికీ రక్షణ వస్తుందని అపవాదికి తెలుసున్నట్లయితే, if devil knows that if Jesus dies on the cross that this whole world will be finding a way of salvation is prepared, if that devil comes to know, తన సమూహాన్ని తను కంట్రోల్ చేయగలడు కదా. so he can always control his people, his agents. సంపొద్దు జైల్లో వేసి అలాగే ఉంచండి, లేకపోతే ఒక పూట పెట్టండి అని ఏదో చెప్పేవాడు. So don't kill Jesus on the cross like that, put him in prison and put one meal or some other torture you can do. ఇంత క్రితం మనం చదివిన విషయాలు, తండ్రితో దగ్గరికి నన్ను ధైర్యంతో నేను వెళ్ళడానికి యేసుప్రభు మార్గం ఏర్పాటు చేయడానికి ఎవరు సహకరించారు? So for us to go to the Father, the way to be prepared for Jesus to do that, who has cooperated with Jesus? అపవాది, the devil. అతను క్రూరత్వం అంతా కూడా ఎంతో శ్రేష్టమైన ఈ లోకం అంతటి కూడా శ్రేష్టంగా అది మారింది. So all that evil the devil brought towards Jesus, that is what became so goodness and salvation to the whole world. ఏం జరుగుతుందో అపవాదికి తెలియదు. తర్వాత అంటే ఆయన ఆ విధంగా చనిపోతాడు, లేకుంటే దేవుని యొక్క ఆ ప్రణాళిక వీగిపోతుందని అనుకుని ఉండవచ్చు. So devil never understood this thing, that he always thought that Jesus will die and God's plan is broken. నేను అతను ఓడిపోతాడని అప్పుడు అతనికి ఎందుకు గురించి అతను అధికారం కావాలి, ఓటమి అతను అంగీకరించడు. So because devil cannot accept that the failure, so he wants authority. అతను తగ్గించుకోవడానికి ఒప్పుకోడు. So devil doesn't want to humble himself. అటువంటి విషయాన్ని దేవాది దేవుడు సర్వమును ఎరిగిన వాడు మన తండ్రి ఆ అపవాది ద్వారానే అవన్నీ జరగడానికి సహాయం చేస్తున్నాడు. So God made such a wonderful way that even through that devil, all that evil the devil is doing, he used everything to make Jesus to prepare the way of salvation. దేవుని వాక్యం నెరవేరినట్లు, ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేరినట్లు ఎంతో చేసి ఉన్నాడు. అంతా అనుకున్నాడు, పెద్ద ట్రాప్ వేసాను అనుకుని ఎంతో సంతోషించేవాడు. So devil might be thinking that I made a great plan and all the things he was rejoicing, but the same plans help to fulfill all the scripture as it is that is written. అది కల్వరిలో సమాప్తం అయ్యే వరకు అతనికి తెలియదు. So till all that is written is finished on the cross of Calvary, devil did not even understand that this is going on. 2000 సంవత్సరం క్రితం ఆ విధంగా అపవాది వాడి సైన్యం అంతా కూడా ఓడిపోయి ఉన్నారు. So 2000 years back the devil and all his army was utterly defeated on the cross. అది జరిగింది, అది It happened. ఆ విధంగా సంఘానికి పునాది వేయబడింది. So that way the church was founded. పరిశుద్ధాత్ముడి ద్వారా మనము చూసి ఉన్నాం పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఆ యొక్క కార్యం చేస్తున్నాడో. So we have seen already that through Holy Spirit how the church was born and how Holy Spirit worked. వర్షిప్ మెసేజ్ లో మనం విన్నాం. In the worship message we heard. కాబట్టి ఆయన ఈ యొక్క పరిస్థితిని యేసు ప్రభు యొక్క స్వరూపంలో ఆయన సంఘాన్ని నిర్మించడానికి ప్రారంభించున్నాడు. So this work of building his church in the likeness of his son Jesus Christ, he is building like that. అయితే యేసుప్రభు ఇక్కడ మనకి ఏం చేస్తున్నారంటే, నిజంగా ఆయన వెంబడించే వాళ్ళకి లూకా సువార్త, ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు ఈ యొక్క వాగ్దానము. So in Luke, how many of you know this verse, this promise? I don't know. 10వ అధ్యాయము Luke chapter 10 19వ వచనంలో యేసుప్రభు చెప్తున్నారు, verse 19, that Jesus was saying that, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏదియూ మీకు ఎంత మాత్రమును హాని చేయదు. Behold, I have given you authority to tread on serpents and scorpions and over all the power of the enemy, and nothing will injure you. ఇది ఎవరితో మాట్లాడుతున్నారు ప్రభు?
to whom Jesus was speaking these things. దయచేసి మీరందరూ చెయ్యెత్తి నాతోటని మీరు అనొద్దు. So don't please raise our hands and say it is for me Jesus was speaking. ఇది శిష్యులతో. So this is for disciples. ఆయన వెంబడించే వారితో. Those who want to follow Jesus. ఆయన మొదట పెట్టుకున్న వారికి. Those who keep Jesus as a first thing in their lives. వాళ్ళ జీవితంలో ఏ విధంగా ఉంటుందో తెలుసా? So how their lives will be, do you know? పాములు గాని తేళ్లు గాని. So whether it is scorpions or serpents. అవి హానికరమైన తలంపులవి. So these are the evil thoughts. ఎంతో మనము హృదయంలోనే ఇతరులకి అపాయం తీసుకొచ్చే అవి బయట కనిపించవు, దాక్కునే ఉంటాయి. So these are always hidden and it is in heart or in mind that evil thoughts మనల్ని ఇతరులకు అపాయం దుష్టత్వంలోకి నడిపించడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాయి. So these will lead us to do evil towards us and they will do so much of that thing. అంటే ముఖ్యంగా ఆత్మీయంగా చనిపోయేటట్టు చేస్తాయి. విషయం ఏం చేస్తుందంటే చనిపోయేటట్టు చేస్తుంది ఫిజికల్ గా. And these are poisonous that they bring a spiritual death in our own lives. నేను ఒక సహోదరుడి గురించి చెడ్డ తలంపు కానీ లేకుంటే వ్యర్థమైన తలంపు కానీ నేను కలిగి ఉన్నట్లయితే ఆత్మీయంగా నేను చనిపోయాను. So when I have such evil thought or some thought of doing harm to some brother or sister, that means spiritual I am already dead. అపవాది ఇది నాలో చెప్పించాలని మనలో చెప్పించాలని ఎల్లప్పుడూ చూస్తుంటాడు. So devil is so much trying to make us to have such thoughts. ఇప్పుడు డైరెక్ట్ గా వాడు చేయలేడు. So directly devil cannot go and do that. ఎందుకు గురించి అంటే ఓడిపోయాడు. Because he is already defeated. కానీ ఒకటి మాత్రం చేయగలడు. But one thing he can do. అబద్ధమాడి నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు. So he can tell some lie and make us believe that. ఒకసారి మనం విన్నాం అమెరికాలో బానిసత్వం ఉండేది. So once we heard that in America there was a slavery. అంటే మన కాన్ఫరెన్స్ లో బ్రదర్ మాట్లాడి ఉన్నారు. In one of the conferences brother had shared this. అది 2009 2010 అయ్యి ఉండొచ్చు. Somewhere around year 2009 or 2010. అయితే బానిసత్వం నుంచి వారికి ఒక ప్రెసిడెంట్ వాళ్ళకి విడుదల ఇచ్చి ఉన్నాడు. So one of the presidents he declared the redemption, the deliverance for all the slavery, no more it will be there. కాబట్టి అది అయిన తర్వాత కొంతమంది ఎంతో విడుదల పొంది ఉన్నారు, ఫ్రీడమ్ వచ్చింది వాళ్ళకి. So after that government has declared that all the slaves they were freed up and they got freedom. అందరికీ ఫ్రీడమ్ వచ్చింది. So the whole country, all the slaves got freedom. కానీ అనేక మందికి తెలియదు వాళ్ళకి వచ్చినట్టు. But there are some slaves they didn't know that this news that there is a freedom. వాళ్ళు ఆ విధంగా అనేక సంవత్సరాలు బానిసలుగానే బ్రతకడానికి ఇష్టపడుతూ ఆ విధంగానే ఉన్నారు. So they are always willing to live in that slavery because they don't know that deliverance has come. వాళ్ళు ఎవరిని ఏం చేయలేరు ఇంకా. So no one can help them. వాళ్ళ యజమానులు చెప్పే అప్పటి వరకు యజమానులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు యజమానులు కాదని వాళ్ళకి తెలియదు. So till that time the master who was ruling over that slave, now they don't know that this master is no longer a master for me. ఆ యజమానుడి మాటే నమ్ముతున్నారు. But they are still believing and following that master. మనం కూడా అనేక సార్లు ఆ విధంగా అనేక పాపాల బానిసమైన మనం ఆదాము స్వభావంతో ఉన్న మనము ఆ చొప్పించిన విషము దాన్ని ఇప్పుడు మనకి యజమానుడు నువ్వు కాదు అని చెప్పడానికి మనం ఓకే ఇంకా అపవాదికి ఉన్నదేమో శక్తి, మన యజమానుడి తోడేమో అన్నట్టుగా ఉంటాం అనేక విషయాల్లో. So we also see that how that poison from devil was injected to Adam and Eve, and the same thing today it's going on in our thoughts, that evil thoughts. But we don't know that Jesus 2000 years back he already set us free from that slavery. ఇది మనకు తొక్కడానికి దేవుడు అంటే మనకి ఎంత ఆధిపత్యం ఇచ్చాడు అక్కడ చూడండి. ఆయన వెంబడించినట్లయితే మంచి మనసాక్షి కలిగి with a good conscience, if we follow Jesus Christ, believe in him and follow him, what authority that Lord has given to us over the enemy. అంత మాత్రమే కాదు కానీ శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించబడి ఉందని ప్రభువు చెప్తున్నారు. And I have given you authority over all the power of the enemy. ఇప్పుడు నేను ప్రార్థన చేయడం మంచిది. ఒకవేళ అపవాది గుడ్డితనం కలిగి చేయమని ప్రార్థన చేయొచ్చు. So now it is good to pray that Lord bring that blindness to devil. కనీసం అది పాత నిబంధనలో ఆ విధంగా మనం చూస్తున్నాం. We have seen many examples like that in Old Testament. అయితే ప్రభు యొక్క శక్తిని బట్టి అథారిటీతో మనమే వాడి గుడ్డితనం కలిగజేయొచ్చు. So with the authority of Lord who he has given to us, we ourselves can cause the blindness to enemy. ఆయన మహిమార్థమై for his glory. కాబట్టి మనకి వాడి యొక్క బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చినట్లు ఇక్కడ మనం చూస్తాం. So over all the power of the enemy we are given authority. అయితే దీనికి కండిషన్ ఏమంటే ఆయన మనం వెంబడించాలి. But the condition is that we need to follow him. అయితే దాన్ని బట్టి అసలు అది తర్వాత వచనం చూసినట్లయితే దేని బట్టి మనం సంతోషించాలో ప్రభువు చెప్తున్నారు. But the following verse 20 that concerning what we need to rejoice in our lives. మనం దెయ్యాలు లోబడుతున్నాయని అపవాది మీద అధికారం ఉన్నదని అది కాదు మనకు ప్రాముఖ్యమైన విషయం. So that is not important that devils are subject to us or they are we have power over enemy. That is not because of which we rejoice. పరలోకమందు నా పేరు రాయబడి ఉంది. So my name is written or recorded in heaven. ఎందు గురించి? For what?
నా ప్రభు ఏం చేశాడో అదంతా జ్ఞాపం చేసుకోలేదో నా పేరు రాయబడి ఉంది అని మనం భజన చేయడానికి కాదు, కానీ అక్కడ ఎందుకు ఏ విధంగా రాయబడి ఉంది అది. So this is to remember why my name is written, not just rejoice that my name is written in heaven, but what my Lord has done for that to be written for my name. పాపినైన నా గురించి ఆయన ఏం చేస్తున్నాడో. So me who was a sinner, what God has done for me. మనం 22వ కీర్తనలో చూస్తున్నాం. Psalm 22 we have read. అదే 53 యెషయా 53 అధ్యాయంలో కూడా చూస్తాం మనం. Isaiah 53 also we read the same thing. ఆయన ఏ విధంగా ఆయన హింసించబడి ఉన్నాడు నా గురించి, మన గురించి. So for our sake how Jesus was afflicted. అనేకమైన ప్రవచనాలు ఆ విధంగా నెరవేర్చినట్లు చూస్తాం. So many prophecies like that were fulfilled. ఎందు గురించి? For what? నా పేరు పరలోకంలో రాయడానికి. So that my name is to be written in heaven. అంటే నేను పరలోక పౌరసత్వం కలిగిన వ్యక్తిని ఇప్పుడు. So now I have a citizenship in heaven. ఇప్పుడు అపవాదికి నా మీద ఎందుకు అధికారం ఉంటుంది నేను ఆ విధంగా ఉన్నట్లయితే? If I am living like that, then why devil will have authority over me? అది ఈ విధంగా ఉంటుంది. ఎట్లానంటే నేను ప్రభా నా పరలోకంలో నా పేర్లు రాయబడి ఉన్నాయని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, పీడించబడుతూ కిందేమో మనం అనేక సార్లు విషయాలు పీడించబడుతూ ఉంటాం, క్షమించలేము, కోపడుతూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. So many times we pray that Lord thank you my name is written in heaven like that, but here on the earthly life we are being tormented by anger, evil thoughts and all these things. అది ఏ విధంగా ఉంటుందంటే it is like this. I am a citizen of America అని మనం చెప్పి I am saying that I am a citizen of America. రోడ్డు పక్కన అడుక్కుంటున్నట్టు ఉంటుంది. It is like sitting at the right side of the road and begging. ఎవరికి కావాలా సిటిజన్షిప్? అడుక్కుండే సిటిజన్షిప్. So if you are living like a beggar here, then what is the use of that citizenship, boasting about that? అపవాది నన్ను ఒక టార్మెంట్ చేస్తున్నాను, ఈ విధంగా హింసిస్తున్నప్పుడు ఎక్కడున్నాను నేను అసలు? So if devil is daily tormenting me in my life, then where am I really living? అంటే మనకి గుడితనం కలిగజేయడానికి చూస్తున్నాడు అపవాది అబద్ధంతో. So devil is trying to bring lies and bring blindness in my own life. నువ్వు క్షమించుకో. So don't forgive that person. చెప్పు, నీ భార్య మీద ఫిర్యాదు చెప్పు. So now go and complain against your wife to the other person. నువ్వు చాలా మంచివాడివే. So you are a very good person. అసలు నీ భార్యని బట్టి నువ్వు ఆ విధంగా ఉన్నావు. So because of your wife you have become like that. లేకపోతే నువ్వు దేవతలాగా అయిపోయి ఉండేవాడు. Otherwise you are like angel. లేకుంటే భార్య భర్తను బట్టో. So maybe same way devil may speak to wife concerning husband. ఇది అబద్ధాలు, అపవాది యొక్క అబద్ధం ఇవి. So these all are lies of devil. యేసు ప్రభు ఆజ్ఞకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఇవి. So these are opposite to the character of Jesus. ఆయన క్షమించమనడానికి బదులు మనం నిందించడము. So instead of forgiving we are accusing the other person. స్తుతించడానికి బదులు ఫిర్యాదులు చేయడము. So instead of praising we are complaining. దేవుని దగ్గరికి వెళ్ళడానికి బదులు వేరే బ్రదర్స్ దగ్గరికి వెళ్ళడము. Instead of going to God we go to some other brother and complain against our wife or husband. లేకుంటే మనుషుల దగ్గరికి వెళ్ళడము or some other man. ఇవన్నీ వర్కౌట్ కావు. So these things will not work out. ఆ విధంగా మనము భ్రమలో ఉంటాం. అపవాది ఎంతో మనల్ని గుడితనం కలిగేసి అతను సంతోషిస్తూ ఉంటాడు. So that way we may live in a great delusion that devil is bringing blindness through all these things in our lives. ప్రభు అందుకు చేయలేదు ఈ కార్యము. So Jesus did not do this work for that sake. మన పేర్లు ఎందుకు రాయబడి ఉన్నాయి అక్కడ? Why our names are recorded in heaven? మనం ఆయన సిటిజన్షిప్, ఆయన బిడ్డలమని ఆయన అటువంటి అథారిటీ మనం కలిగి ఉండడానికి. So that we may live with that citizenship as the children of God, to have such an authority over enemy. ఈ విషయాల్లో మనం కొంచెం ఎదుగుతూ ఉండాలి, మనం తెలుస్తూ ఉంటుంది. So in this area we need to grow little by little and we understand these things. దేవుని మనం పూర్ణతతో ప్రేమిస్తున్నామా లేకుంటే లోకం నాలో నిండిపోయిందో చూస్తాం మనం. So am I loving God with all my heart or my heart is filled with the worldly things? అందుగురించి మనం బైబిల్ జాగ్రత్తగా చదవాలి. So that's why we need to read Bible very carefully. ప్రభు మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి. So when the Lord is speaking to us we have to be listening carefully. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. We have to show obedience to God's word. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. We have to deny our own self. లేకుంటే మనం ఆ విధంగా లేనట్లయితే ప్రభు కృపను అడగాలి. నేను ఉపేక్షించుకోలేకపోతున్నాను ప్రభు. If I am not able to live like that, this kind of life, then I need to go and plead with the Lord to give me grace. ఇది మన క్రైస్తవ జీవితం అన్నది ప్రయాణం అంటది. So our Christian life is like a journey. ముందుకు వెళ్తూ ఉండేది ఇది. So it continues and progresses. సడన్ గా అయిపోదు. It doesn't happen overnight. ఇదేదో రాకెట్ లాగా మనం ఇక్కడ ఎక్కి అక్కడ నెక్స్ట్ మినిట్ లో అక్కడ దిగిపోయేది అట్లా ఉండదు ఇది. So it won't be so instant that like a rocket we get in here and we land there. ఇది ఒక యాత్రికుని యొక్క ప్రయాణం. So this is like the pilgrim progress. మనం ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని విషయాలు చూపించినప్పుడు విడిచిపెట్టడానికి అప్పుడు వెలుకలిగితే విడిచిపెడతానికి సిద్ధంగా ఉండాలి. So as step by step the Lord gives us more light, I am ready to forsake or throw away that garbage. దాన్ని పట్టుకోకుండా ఉండడానికి, not to cling to that. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని విషయాలు చెప్పినప్పుడు సిద్ధంగా ఉండాలి మనం విడిచిపెట్టడానికి. So as we go forward and more light we receive and we are ready to forsake that. ఎందుకంటే ఈ రాత్రే మొత్తం మన సమస్తమును కూడా విడిచిపెట్టు, ఈ లోపడి నీ అంతరంగంలో నీ తెలియని పాపాలన్నీ కూడా ప్రభు అడగడు ఆ విధంగా. So Lord never asks like that today night he will come and speak to you and all your sin
today itself we have to forsake, whether you know or you don't understand. It is not like that. మీరు అనొచ్చు ఎక్కడుంది బ్రదర్ ఇది అని. So you may ask, where is it written like that? మొదటి యోహాను మొదటి అధ్యాయంలో ఉంది. So 1 John chapter 1 it is written. వెలుగులో నడుస్తున్నట్లయితే As we walk in the light, ఆయన రక్తం కడుగుతూ ఉంటుంది. his blood of Jesus cleanses us. వెలుగులో తెలుస్తుంది, ఓహో నేను ఇంత క్రితం ఈ విధంగా ఉండేవాడిని కదా, ఈ విషయంలో ఇప్పుడు కోపడుతున్నానా లేకుంటే ఈ విషయంలో దీన్ని నేను ప్రేమిస్తున్నానని తెలుస్తుంటుంది. So in the light when I walk, I will come to know little more that in this area I am still having some anger, and then I will get rid of that anger. I will ask God to forgive me. Like that every area we progress. ఇంకా ముందుకు నడుస్తూ ఉంటాం. We walk little more further. ఒక ప్రభుత్వ ఉద్యోగికి పరీక్షలా ఉంటుంది. So for a government job this is like an exam. అంటే దీనికి ఎవరో ఒక రూపాయి లంచం ఇవ్వడానికి చూస్తున్నారు. So somebody wanted to give some bribe. నేను అన్నాడు, నేను లంచం తీసుకొని లంచగొండిని కాదు, నేను ప్రభుని తెలుసుకున్నాను అన్నాడు. So somebody is giving 1 rupee bribe, and this person, government official, said, I am child of God, I won't take this bribe. ముందుకు వెళ్తూ ఉన్నాడు. He is going forward. తర్వాత అతనికి ప్రమోషన్ వచ్చింది. Later he got promotion. ఇప్పుడు 1000 రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. So somebody came with 1000 rupees to give as a bribe. తల గోక్కుంటున్నాడు. So he was little scratching his head. ఒక టర్మ్ ఫీజుకి సరిపోతుందేమో పిల్లలకని. So maybe school fees it can be sufficient. లేకుంటే చర్చిలో ఏదన్నా మనము దేనికన్నా ఇవ్వడానికని. Maybe we can use this 1000 rupees to do some good work in the church. మనసాక్షి ఒప్పుకోలేదు అతనికి. But his conscience is not allowing. వెలుగులో నడుస్తున్నాడు. He is walking in the light. అవును ప్రభా, ఈ పాప నాలో ఉంది, ఎక్కడో శోధించబడతాను, క్షమించు, శక్తిని దయచే ప్రభా అంటున్నాడు. Yes Lord, still there is some evil thought in my heart. Please forgive me. Help me to overcome this bribe. ముందుకు వెళ్ళిపోతున్నాడు. He is going forward. ప్రమోషన్ వచ్చింది. Again he got promotion. ఎంతో ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నాడు. He is in a very great position now. ఇప్పుడు ఇది ఇక్కడ సంతకం పెడితే నీకు 1 కోటి రూపాయలు ఇస్తాము అన్నారు. So now some bribe offered to him that if you just sign here 1 crore rupees you will get your share. వెంటనే ఇతనికి ఆలోచన వచ్చింది. So then he got a thought. ఎంతకాలం మన చిన్న గుడిసెలో మనం చిన్న పూర్ హౌస్ లో ఉంటాము. So how long we should live in this small house or hut? అది వద్దు, మంచి గృహం తీసుకుందాం. We'll buy a nice house. దేవుడు ఏం చేశాడో అని చూపిద్దాం. Let us show what God has done in my life. అంటే అపవాది ఈ విధంగా శోధిస్తూ ఉంటాడు. So devil tempts us with those thoughts. ఎంతకాలం ఫంక్షన్ లో చర్చ్ కూడుతూ ఉంటారు. So how long in the function hall we'll meet as a church? ఒక బిల్డింగ్, ఒక స్థలం కొని కట్టించేద్దాం అక్కడ. So we'll buy a land and build a nice church for the church. అంత భూమి ఆకాశం ఆయనదే. So heaven and earth belongs to God. ఆయన పంపించాడు కాబట్టి వచ్చి ఉంటాడు ఇతను. So this bribe is because God led him, he is coming and offering me this bribe. ఇక్కడ శోధించబడుతూ ఉంటాడు. So there is a temptation. కాబట్టి మనం యథార్థంగా ఒప్పుకున్నట్లయితే, అవును ప్రభా ఇది నీకు అసహ్యకరమైంది అన్నప్పుడు ఆయన రక్తం కడుగుతుంది, దాని మీద కూడా జయమిస్తాడు. But truly when I understand and when I say when I walk in the light, Lord this is detestable to you, Lord I want to forsake this, then Lord will cleanse, his blood will cleanse me from that sin. కానీ అక్కడ అతను తీసుకున్నాడు అనుకుంటే పడిపోతాడు అక్కడ. So if he takes that offer of 1 crore bribe, then the person will fall there. ఈ మనసు ఇతనికి మొదట శోధించబడినప్పుడు, రూపాయి దగ్గర శోధించబడినప్పుడు ఉందా? So does it have this mind already exists when he was being tempted by 1 rupee bribe? ఉంది. It was there. కానీ ప్రభు అతన్ని ప్రోత్సహించడం, ముందుకు నడిపించున్నాడు. But Lord helped him to progress in that 1 rupee bribe. 1000 రూపాయలు వచ్చినప్పుడు ఉందా? But when he got 1000 rupee bribe, does he have this weakness of? ఉంది ఈ యొక్క బలహీనత. He still had that weakness. కానీ ప్రభు ప్రోత్సహించడం, ముందుకు నడిపించున్నాడు. But God again encouraged him and took him forward little more ahead. ఎంతో బలపరిచి ఆత్మీయంగా అనేక విషయాలు చెప్పిన తర్వాత ఇప్పుడు పరీక్షిస్తున్నాడు ఆ విషయంలో. So now lot of encouragement is given to this person, and when he is prepared and ready to resist even the greater bribe, at that time Lord allowed this temptation. ఇతను తక్కువగా తీసుకున్నాను, నా శక్తి చేత జయించాను, అప్పుడు ఇవన్నీ కూడా నేను కరెక్ట్ అనుకున్నట్లయితే బుద్ధిహీనంగా పడిపోతాడు అతను. Instead of leaning on God, walking in the light, if he thinks that I overcame by my own strength, at some point he will collapse. అదే విధంగా మన శక్తి చేత, మన భక్తి చేత అపవాదిని మనం బంధించున్నాం, వాడి కార్యాలు బంధించున్నాం, లేకుంటే వాడు వ్యతిరేకించున్నామని మనం బలంగా అనుకున్నట్లయితే. So if I start boasting that by my own strength I overcame devil, or I had my own authority to bind devil, if I start boasting like that, మన జీవితంలో ఆనందాన్ని కోల్పోతాం మనం. then we lose that real joy of the Lord in my life. మన ఆనందం ఏమంటే, అవును ప్రభా నువ్వు నీ యొక్క శరీరం ద్వారా ఇవి చేసి ఉన్నావు, నా కొరకు నువ్వు హింసించబడ్డా, ఎంతో తగ్గించుకున్నావు, సమస్తం విడిచిపెట్టి ఉన్నావు అని మనము జ్ఞాపకం చేసుకొని. So our true joy comes when we meditate on our Lord, that Lord you denied yourself, you died on the cross, shed your precious blood, you gave your life, everything for me. When I remember that, that is the true joy. కాబట్టి అందు గురించి ఆ విధంగా నన్ను కడిగి తండ్రితో నన్ను సమాధానపరిచి, తండ్రి నన్ను పరిచయం చేస్తున్నావు, ఆయనకు బిడ్డగా చేస్తున్నావు,
పరలోకంలో పేరు రాసి ఉన్న పౌరుషత్వం ఇచ్చి ఉన్నావు ప్రభువా. So that way you cleansed me and you made me child of God. You brought me into the presence of God, gave me citizenship in heaven, Lord. I thank you for that. అది ఏదైతే చేసి ఉన్నాడో యాక్చువల్గా ఒప్పుకోవడం ప్రభు అంటే అర్థం అది యాక్చువల్గా. So when I say Lord, that means that whatever he has done, saying amen to that, confessing that, that is the true meaning of calling him Lord. ఎల్లప్పుడు కూడా ఆయన అంటే ఇప్పుడు నువ్వే ప్రభువి, నువ్వు నన్ను పరిపాలించు, మరొకటి ఏది కూడా పరిపాలించడానికి వీల్లేదని చెప్పడానికి అర్థాన్ని ప్రభు అంటాం మనం. So we call him Lord. That means, Lord, you are the Lord. You are the one who rules in my life in everything as a king. So that is where we say he is the Lord. ఆయన మన పక్షం అయితే అపవాది ఏం చేయగలడు? If he is for us, what devil can do to us? కాబట్టి ఆయన మన పక్షంగా ఉండడానికే ఆయన ఇష్టపడుతున్నాడు. So he is desiring to rule over us and to be on our side. అపవాది యొక్క మోసం అంతటి నుంచి విడిపించాలని. So that he may deliver us from all the deception of devil. కాబట్టి ఆ విధంగా అనేక కార్యములు ప్రభు మన పట్ల చేస్తున్నాడు. So that way many things the Lord has done for us. మనం చేయాల్సింది ఎల్లప్పుడూ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. So what we need to do, always one thing we need to remember. దేవుడి నుంచి నన్ను వేరుపరిచేది ఏమిటి? So what is that separating me from the Lord? పాపము. That is sin. 95% కంటే ఎక్కువ ఏ సంఘంలోని ఎక్కడ కూడా అది చెప్పరు. So 95% even more, we go and see no churches today emphasizing so much to not to sin. అంటే దాని విషయంలో అది దేవుని మన దూరం చేస్తుంది, చాలా అది తీవ్రంగా తీసుకోవాలని. So no one today emphasizing much about taking sin so seriously, because that separates us from God. జాక్ బ్రదర్ ద్వారా అది మనం వింటూ ఉంటాం. So today through the brother Zach, these truths were given to us. ఇక్కడ కూర్చున్న మనలో కూడా 90% కంటే 95% కంటే ఎక్కువ, నేను అనుకుంటాను ఇంకెక్కువే ఉండి ఉంటారు, చాలా తీవ్రంగా తీసుకోరు పాపాన్ని. So I believe that even among us who are sitting here, more than 90% or 95%, they are not taking sin seriously. అది అసలు దాని గురించి నేను అబద్ధము, మోహపు చూపులు, ఆ యొక్క ఫోనోగ్రఫీ, లస్ట్ లేకుంటే గర్వము, దీని గురించి ఆయన బలియాగమయ్యాడని నా నిమిత్తం అన్నది ఎంతమంది మనం తీవ్రంగా తీసుకుంటాం. So how many of us truly taking seriously that for my sin, all the lust and fornication and immorality, anger, pride, all these things in my own life, for this Jesus has to be offered as a burnt offering for our sake. నా సనుగుడు గురించి, so even for my complaining, ఘోరమైన విషయం అది. so it is a very dangerous thing. అది నేను విడిచిపెట్టబడడానికి, నేను కడగబడి లేనట్లయితే, నేను సిద్ధంగా లేనట్లయితే, నా ఆ యొక్క సనుగుడుతో ఆ విధంగా ఉన్నట్లయితే కూలిపోతాను నేను. See, if I am not forsaking that or putting an end to it, and if I keep on living with my own complaining nature, then one day my life will collapse. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి దాని గురించి ఏం చేస్తున్నాడు. So we have to remember what is that Jesus had to do to deliver me from this complaining nature. ఆయన పాపం నుంచి విడిపించి, మొదటి యోహానులో మీరు చూసినట్లయితే దాని నుంచి మనం విడిపించడానికి వచ్చున్నాడు సంపూర్ణంగా. So 1 John chapter 1, if you read that Jesus came to deliver us completely from that sin. అది మనం తీవ్రంగా తీసుకోవాలి ఎల్లప్పుడూ. So we have to take that seriously in our lives. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది వినాలి. So we have to listen to God's word, what it is saying. నీకు పాస్టర్ ఇంకొకళ్ళు ఎవరు చెప్పి పర్వాలేదు, నువ్వు పాపం చేసిన ఆయన ఆల్రెడీ ఇచ్చాడు, నువ్వు రక్తం పట్టుకుని వెళ్ళిపో ఆయన దగ్గరికి, నేను చేర్చేసుకుంటాడు, ఇవన్నీ కూడా నమ్మొద్దు దయచేసి ప్రియులారా. So please don't be satisfied or settle down in this kind of truths, even though some pastor is telling that even though you sin, that's fine, God has blessed you, and you take the blood and you go and continue to live like that. బైబిల్ చాలా జాగ్రత్తగా చూసి ఉన్నాను నేను. So I have seen carefully the Bible. మనం బ్లడ్ తీసుకొని మనం వెళ్ళడం ఎక్కడ కూడా రాయబడలేదు. So in entire Bible nowhere it is written that we take the blood and we go to Father. ఒక్కసారి ఆయన చేసి ఉన్నాడు. Once for all Jesus has done it. ఆయన తీసుకెళ్ళి ఉన్నాడు. So he has already taken the blood and entered the Father's presence. నా నిమిత్తము, for my sake. దాని వలన నేను వెళ్ళొచ్చు ధైర్యంగా. So based on that, through that I can enter the Father's presence. నేనే మళ్ళీ కట్ చేసి నేను పట్టుకొని రక్తం తీసుకోండి, ఆ విధంగా నేను వెళ్ళనవసరం లేదు. So I don't have to cut again, kill Jesus or take that blood and go. ఇంకా మీరు చూసినట్లయితే ఈ విధంగా ఒక పాట పాడుతూ ఉంటారు. ఇంకొక విషయము, so one more thing that we sing this song like this. 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుందని. So that 7 years that there is a feast that is going to come, and then persecution. ఆ పాటలో మధ్యాకాశంలో మనకి 7 ఏళ్ళు విందు ఉంటుందని. So in the middle heaven that there will be seven years of feast. దాని గురించి చాలా జాగ్రత్తగా చదివాను బైబిల్లో. So I read carefully in the Bible. ఎక్కడ రాయబడే విధంగా లేదు. It is nowhere written like that. అనేక మంది మంచి మంచి సంఘాల్లో కూడా పాడుతూ ఉంటారు అది. So in many good churches they are singing that song. 1000 ఏళ్ళ పరిపాలన ఉంటుంది. There is a 1000 years rule is there. 7 ఏళ్ళు పరిపాలన కాదు. There is no 7 years rule. మనకి ఇంకేమంటే ఆ శ్రమ 7 సంవత్సరాలు
మనం అనిపించాలి అందులో 3.5 సంవత్సరాలు చాలా కష్టమైంది ఉంటుంది, మనం ఎత్తబడిన తర్వాత అని బైబిల్లో లేదు. So 7 years, out of that 7 years, 3.5 years there will be great tribulation, and we all have to go through that on this earth, but not after we are lifted up, ascended, then it will happen. It అంటే is not like తర్వాత that. జరిగేది వేరే విషయాలు ఉన్నాయి అందులో క్లియర్ గానే. So after we are ascended, there are things very clearly written in Revelation. ఘోరమైన విషయము అది. So it's a very dangerous thing. అప్పుడు సువార్త గురించి ఏముండదు. So it is not about gospel. ఎవరు వినేవాళ్ళు ఏమీ ఉండరు. So no one will listen. మారు మనసు కూడా పొందరు. No one repents. అయితే మనము ఈ బైబిల్ చదవడం వల్ల చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. So by reading the Bible, we will learn many things మన గురించి, about ourselves. దేవుడు మన గురించి ఉంచిన ప్రతి ఒక్క ఈవిని గురించి మనం చూడవచ్చు. So every good gift that Lord has given, we can also know those things. కాబట్టి జాగ్రత్తగా బైబిల్ చదవాలని ప్రోత్సహిస్తున్నాను. So I am encouraging that all of you read carefully Bible. మన జీవితంలో ఎంత వ్యత్యాసం ఉంటుంది. So that it will be great difference in our lives. ప్రభు మనకి నిజంగా ప్రభువుగా ఉంటాడు. So the Lord will become truly our Lord. ఎవరికో నాకు ప్రభు అని చెప్పాను నేను కూడా అని చెప్పు ఎవరికి చెప్పనవసరం అసలు. మన ఎవరికి కూడా దేవునికి అకౌంటబుల్. మనం ఒక దినాన్ని ఆయన ముందు నిలబడినప్పుడు. So when he appears, I have to be accountable to him whether I have treated him as a Lord or not. I don't have to tell many people that he is my Lord. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని చదవాలి. నీకు ఇచ్చారు, మనకి ఇచ్చారు అటువంటి ఆధిపత్యాన్ని. So for such way he has given us that privilege to read God's word. చివరికి ఈ మాట చదివి ముగించుకుందాం. I will share this one thing and రోమా 8:28-29. Romans 8:28-29. ఇది కూడా కండిషనల్ ప్రామిస్ ఇది. So this is also conditional promise. దేవుని ప్రేమించే వారికి, for those who love him. అంటే దేవుని ప్రేమించడం అంటే ఏంటో మనకు తెలుసు కదా. So do we know that what it means to love God? యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం 14లో కొన్ని విషయాలు, అదేవిధంగా 15వ అధ్యాయంలో కొన్ని విషయాలు. John chapter 14 we read that. అదేవిధంగా మొదటి యోహానులో మనం చూస్తాం. In 1 John also we read that. ఆయన ఆజ్ఞలు గైకొనడము. So that is to keep his commandments. అంటే మనకి తెలిసిన విషయాలు మనకి ఆజ్ఞాపించినప్పుడు పూర్ణంతో మనం వాటిని ఇష్టంతో మనం వాటిని గైకొనడము. So the commandments, whatever we know, with all of our heart, lovingly to obey those commandments. అంటే మనకు ఆజ్ఞాపించబడినవి, those that are commanded to us. కాబట్టి వాటిని ఇష్టంగా మనము పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం వాటిని విధేయత చూపించవచ్చు అని విశ్వాసం ముందుకు వెళ్ళడము. So with the help of Holy Spirit we can obey those commandments and we can grow in the faith. అంటే దాని కంటిన్యూషన్ ఏమందంటే అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అని ఉంది. And also continuation is there, that those who are called according to his purpose. అంటే ఆయన ఆజ్ఞలు గైకొనే వారికి. So that means those who keep his commandments. లేకుంటే ఆయన సంకల్పం వేరేది ఏదో ఉందని మనం అనుకోవడానికి ఏమీ లేదు. So this is not something we have to think that there is something else outside of Bible. His purpose is disclosed. మనందరి పట్ల ఆయన సంకల్పం యేసుప్రభు యొక్క స్వరూపంలోకి మనం మారడము. So for all of us his purpose is that we become like Jesus. అటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. So for such people all things work together for the good. అంటే అపవాది ఏదైనా మనకు చేయాలనుకున్నప్పుడు, మోసం చేయాలనుకున్నప్పుడు, so devil wants to suppose deceive us in some area. దాన్ని మేలుగా చేస్తాడు. మనం చూస్తాం, మన జాక్ బ్రదర్ అనేకసార్లు వివరించినట్టు మనం చూస్తాం. Brother Zach explained many times that all that evil that devil wants to do to us, God turns it for good. అంటే ఇది మనం వెళ్తున్న పరిస్థితుల్లో మనకు తోటివారు కానీ, బాస్ కానీ, మన కింద వాళ్ళు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, సంఘములో కానీ ఎవరైనా మనకి మోసం చేయాలనుకున్నప్పుడు, so the situations that we are going through, if our manager or colleagues or at home or relatives or anyone wants to do evil to us, దేవుడు దాన్ని మేలుగా చేయగలడు. God can turn that to be good. నేను యాక్చువల్గా ఈ విషయం నేను చూస్తాను ఏ విధంగానంటే, నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. So I see this like this, that I had one friend. అతను డిగ్రీలో శత్రువు అయిపోయాడు. So when I was in degree he became like my enemy. నేను చాలా పూర్ స్టూడెంట్ని. So I was a poor student. క్లాస్లో ఫస్ట్. So in class I was first. అంటే లాస్ట్ నుంచి. That means from the last. కాబట్టి అటువంటి వ్యక్తిని ఎవరి మీద ఆధారపడుతూ ఉండేవాడిని. So that kind of person I was, so on whom I used to depend. నా స్నేహితుడు చాలా బాగా చదివేవాడు. So my friend was a very good క్లాస్ స్టూడెంట్, హెల్ప్ చేస్తూ ఉండేవాడు. So he was a first class student, so he was helping others. సడన్ గా ఎనిమి అయిపోయాడు. And he became enemy. డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చాము. So we came to degree final year. అది ఏం చేసింది తెలుసా? So you know what happened? నేను కాలేజీ ఫస్ట్ వచ్చేటట్టు చేసింది. So that made me to come college first. ఇది లాస్ట్ నుంచి కాదు, ఇప్పుడు Not from the last, ఫస్ట్ నుంచి. from the first. అతని మీద కోపంతో నేను ఎంత కష్టపడి చదివానంటే, so because I had a anger for him, with so much difficulty I studied. అతను ఫస్ట్ రాలేదు. So he did not come first. ఒకవేళ నేను ఫస్ట్ వస్తుంది వీడికి ఎనిమిగా ఉండడం వల్లంటే అతను నన్ను విడిచిపెట్టేవాడా? So if because he is my enemy, if I get first rank, will he leave me? లేదు, నాకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేత నాకు అవార్డు ఇచ్చారు. So the university vice chancellor gave me award. ఎందు గురించో తెలుసా?
Do you know why? ఈ విధంగా ఇక్కడ ఉండడానికి. So that I may be here for this time. లేకుంటే నేను ఇక్కడ ఫెయిల్ అయ్యి నేను ఏదో వ్యవసాయం పనులు ఏదో చేసుకుంటూ ఉండేవాడు. Otherwise I could have failed and I could have been doing farming. ఇక్కడ ఎంత అపవాదికి ఎంత గుడ్డితనం కలిగజేయగలడు కదా దేవుడు. So God can bring blindness to devil so much. అతను స్నేహితుడిగా చేసిన దానికంటే శత్రువుగా చేసింది ఎంత మేలు జరిగింది నిత్యత్వానికి. So instead of he as a friend what good he did to me, but as an enemy he did more good to me. మీరు నమ్ముతారో నమ్మరో, నేను విలేజ్ వెళ్ళినప్పుడు ప్రతిసారి అతను ఎక్కడ కనిపిస్తాడో అని చూస్తాను. So whenever I go to village, every time I look for him where he is. నమస్కారం చెప్తాను నేను. So I said greetings to him. రీసెంట్ గా కూడా నేను ఆ విధంగా చేసి ఉన్నాను. So recently also I did. కాబట్టి అది దేవుని విధానాలు వేరు. So God's ways are different. ఆయన మనం మొదటగా పెట్టుకున్నప్పుడు, so when we put him as a first, ఆయన సమస్తం మేలు కొరకై మనకి జరిగించగలడు. So for he can make all things for our good. 29వ వచనంలో ఎందుకు గురించి అంటే verse 29, because మనము ఆయనకి ఎందుకనగా తన కుమారుడు అనేకమైన సహోదరుల జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన వారు తన కుమారునితో సారూప్యం గలవారు ఒకటి వారిని ముందుగా నిర్ణయించాను. So that he would be the firstborn and we may become like him, and he predestined us for that. మనందరికీ ఇది ఆధిపత్యం ప్రియులారా. So this is the privilege given to all of us. ఎంత మనము మీరు కూడా మీ లాస్ట్ నుంచి ఫస్ట్ లో ఉండవచ్చు. So you may be first from the last. ఆత్మీయంగా కొన్ని విషయాల్లో, in spiritually in areas. కానీ అది శత్రువు యొక్క పన్నాగం మనం చూసినప్పుడు, దాని విషయాన్ని మనం నిజంగా ఎరిగినప్పుడు, so when we truly know the works of devil, the schemes of devil, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం మొదట్లో ఉండవచ్చు. So the Holy Spirit can bring us from last to become first. మనం ఉపేక్షించుకోవచ్చు, we can deny ourselves, ప్రేమించవచ్చు, we can love. ఏ ఆధిపత్యం గురించో, అధికారం గురించో, ధనం గురించో ప్రాకులాడన అవసరం లేదు. We don't have to look for some authority or some position or some money. మన గురి ఒకటే, యేసు ప్రభువుకి స్వరూపం మనలో ఏర్పడడము. So our goal is one thing, that is to be formed into the image of Jesus Christ. అటువంటి సంకల్పం కలిగి ఉన్న వారికి, అటువంటి ఆసక్తి కలిగి ఉన్న వారికి, so such people, those who have such desire and such purpose, అంటే అది మన గోల్, గురి అది. so that is our goal. ఓవర్ నైట్ అయిపోదు, రాత్రి అయిపోదు, that won't become overnight. మనం ప్రయాణం ముందుకు వెళ్తూ ఉంటాం. So it is a journey and we progress towards that. ఒకరికొకరు మన సహవాసంలో ఎదుగుతూ ఉంటాం. So each one of us together we grow in fellowship. నేను క్రీస్తు స్వరూపంలోకి ఏర్పడాలంటే మీరు అందరూ అవసరం నాకు. So if I have to become like Jesus, I need all of you, each one of you. మీకు కూడా ఆ విధంగా ఒకరికొకరు మనం అవసరం అది. So that way we all need for one another, so that we can become like Jesus. అందుగురించే సహోదరుల్ని ఆయన ప్రేమించినట్లు ప్రేమించమన్నాడు. లేనట్లయితే నేను సన్యాసిగా ఎంతో పవిత్రుడిగా ఉండవచ్చు. So that's why Jesus commanded us to love one another as he loved us. Otherwise I could have gone to Himalaya and live like a monk. కాబట్టి అపారమైన శక్తిని ఇచ్చేవాడు ప్రియులారా. So he gives us a great power. అపవాదికి గుడ్డితనం కలగజేయవచ్చు మనం. So we can cause blindness to the devil. అవును ప్రభా, నీ నామములో ప్రార్థన చేస్తున్నాను, ఈ యొక్క యజమానుడు ఈ విధంగా చేస్తున్నాడు, అతనికి మేలు చేయడానికి సహాయం చేయి. Lord, yes Lord, this my master or my boss is doing like this in office, help me to do good to him. యథార్థంగా చెప్తున్నా, అనేక సార్లు ప్రభు నా పట్ల ఆ విధంగా చేస్తున్నాడు. So many times God did like that in my life. నాకు హాని చేయడానికి ఉన్నవాళ్ళు, హాని చేయాలనుకున్న వాళ్ళు, so those who want to do evil to me, నన్ను ఎదుకోకుండా చేయాలనుకున్న వాళ్ళు, so those who wants to stop my progress, లేకుంటే నన్ను అక్కడ వర్క్ చేయకోకుండా పంపించాలనుకున్న వాళ్ళు, those who are looking so that they may send me out not to continue my work in that place. ప్రభు, నేను వీళ్ళకి ఏ విధంగా, మొదట నేను ఎంతో కష్టపడి ఈ విధంగా ఉన్న, అనేక సార్లు నేను పడిపోయిన వాడిని. So many times I have fallen in my own life. కానీ పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరుగుతున్నప్పుడు వాటి నుంచి అనేకమైన నేర్పిస్తూ ఉన్నాడు. So when I repent and turning to the Lord, many things the Lord was teaching me. నాకు ఎంత ఆశ అంటే వాళ్ళకి ఎవరు నన్ను ఇబ్బంది పెడితే వాళ్ళకి మేలు చేయడానికి సహాయం చెప్పారు. ఒక్క తరుణం ఇవి నాకు. So I was so much desire that I was having, Lord, if they do evil, give me one opportunity that I may do good to them. అనేక సార్లు ఆ విధంగా ప్రభుస్తున్నాడు. So many times Lord is giving such opportunities. కాబట్టి ఆయన సంకల్పం చొప్పున మనం పిలువబడినట్లయితే మేలు కొరకే సమస్తం సమకూడి జరిగిస్తాడు. So if you are called according to his purpose, that we love him, he makes all things to work together for our good. అపవాది కీడు చేయాలని పెట్టినాడు అక్కడ బాస్ని. So the devil has appointed that boss to do evil to me, మనకు హాని చేయాలని, so that he may do evil to me. కానీ మనం దేవుని యొక్క సంకల్పం నెరవేర్చడానికి, ఆయన నీతి నెరవేర్చడానికి ఆపర్చునిటీ దేవుడు మనకి ఇస్తున్నాడు. But that is an opportunity God has arranged through the devil, that so that he may become like Jesus and his purpose may be fulfilled. కాబట్టి మనం శత్రువుకి గుడ్డితనం కలగజేసేవారుగా ఉండడానికి ప్రభువుని అడుగుదాం. So let us really pray that we may bring the blindness to the devil. జ్ఞానం కలిగి ఉందాం. And let us be wise. ప్రార్థన చేద్దాం. Let us pray. పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన మా దేవా, Heavenly Father,
ఈ మాటలు మీరు ఆశీర్వదించండి. Bless this word, Lord. మేము బైబిల్ జాగ్రత్తగా చదవడానికి నీ వాక్యాన్ని, Lord, help us to read your word carefully. అనేకమైన అద్భుతమైన విషయాలు మా యొక్క జీవితంలో అది నువ్వు నెరవేర్చడానికి ఉంచి ఉన్నావని విశ్వసించి వాటిని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. Lord, many such things what you have done, Lord, help us to be fulfilled those things in our own lives today. Lord, help us to believe, Lord. అపవాది యొక్క అబద్ధమని మేము నమ్మకాన్ని సత్యంలో మేము నిలిచి ఉండడానికి సహాయం చేయండి ప్రభు. Lord, help us not to believe in the lies of the devil, but help us to remain in your truth, Lord. మా యొక్క జీవితాల ద్వారా మేము అపవాదికి గుడ్డితనం కలగజేసి వాడిని సిగ్గుపరిచే విధంగా మీరు చేస్తారు నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Lord, we believe in you that, Lord, you will make through our lives the devil may be blinded, and that way you glorify your name. We ask all this in the name of our Lord Jesus. Amen. Amen.